దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరంలో 11 నెలలు దేవుడు కాపాడి డిసెంబర్ నెల మొదటి ఆదివారమున మనమందరము కలిసి ఈ విధముగా ఆరాధన చేయుటకు, దేవుని స్తుతించుటకు, దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినం వరకు దేవుడు మనలను ఆయుష్తో ఆరోగ్యంగా ప్రభు మనకి ఉంచారు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఈ దినము చూడలేకుండా ఎంతోమంది మట్టికి మన అయిపోయారు. దేవునికి స్తోత్రం. కొందరు పరలోకానికి వెళ్ళారు, పరదేశులకు వెళ్ళారు, కొందరు నిత్య నరకములోనికి వెళ్తున్నారు. మనం ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉన్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎంత దినాల్లో విశ్వాసమును కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో మరి అక్కడ ప్రేమ గురించి రాయబడి ఉంది 13వ అధ్యాయంలో. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఈ అంత్య దినాల్లో, ఈ కృపాకాలములో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము మరి కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉంటున్నాం, కొన్ని ఫ్యామిలీస్ని గమనిస్తూ ఉంటాం, లోకములో ఉన్న ప్రజల యొక్క వారి స్థితిగతులు గమనిస్తూ ఉంటాం. ప్రపంచ దేశాల్లో కానీ, మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ, మన ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటూ ఉంటాం, వార్తలు వింటూ ఉన్నప్పుడు విశ్వాసం అనేది చాలా తక్కువైపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే భార్య మీద భర్తకు కానీ, భర్త మీద భార్యకు కానీ, తల్లిదండ్రుల మీద పిల్లలకు కానీ, పిల్లల మీద తల్లిదండ్రులు కానీ, అది ఏ రిలేషన్ అయినా సరే, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, కొన్ని సందర్భాల్లో నమ్మకము అనేది కోల్పోతున్నారు, విశ్వాసం అనేది నుండి దూరం అయిపోతున్నారు. అనేక రకాలైన వార్తలు మనం వింటున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ అంత్య దినాల్లో అసలు ఎవరిపైన విశ్వాసం ఉంటే మనం మనశ్శాంతిగా జీవించగలుగుతాం? ఎవరితో ప్రయాణం చేస్తే, ఎవరితో సహవాసం చేస్తే, ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో మన యొక్క రిలేషన్ ఫస్ట్ ప్రయారిటీ అంటే మొదటి స్థానము మనము దేవునికి ఎవరికి ఇస్తే మనము ఎంత దినాల్లో విశ్వాసం కాపాడుకొని రూపాంతరం ఎలా చెందగలుగుతామో ఈరోజు వాక్యముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మీరు గమనించినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము గమనించండి. 8వ వచనం మనము ధ్యానిస్తున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిసారి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పాప భారాన్ని భరించడానికి వచ్చారు. తను చేయవలసిన కార్యమంతా కూడా ప్రభు చేశారు. గమనించండి, తను ప్రేమతో ప్రపంచ ప్రజలను రక్షించాలని బలియాగమై మన కొరకు ఆయన విలువ రక్తమును, పరిశుద్ధ రక్తమును ఆయన చెందించి మనకు రక్షణ మార్గమును ప్రభు ఏర్పరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియులారా, రెండవసారి ప్రభు రాబోతున్నాడు. ప్రపంచ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు విశ్వాసములో నిలిచిన సంఘం, ప్రేమలో నిలిచిన సంఘం, ప్రార్థనలో నిలిచిన సంఘం, ప్రతిష్ఠ జీవితంలో నిలిచిన సంఘం, కృపావరాల్లో నిలిచిన సంఘం, దేవుని యొక్క చిత్తములో నిలిచిన దేవుని యొక్క బిడ్డలు కొరకు ప్రభు రాబోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక సిద్ధపాటు కలిగిన
విశ్వాసములో నిలిచున్న వారి కొరకు ప్రభువు రాబోతున్నారు. ప్రభువారు వచ్చినప్పుడు విశ్వాసము మనలో ఎంతవరకు ఉండాలి, ఏ విధంగా మనము దేవుని చిత్త ప్రకారముగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలనే విషయాలను ఈ దిన ప్రభు మనతో మాట్లాడుచున్నారు. విశ్వాసము అనేది చాలా విలువైనది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 3వ వచనం. ఏలైనగా 4వ వచనం కూడా చదువుతాం. సువార్తను అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినాల్లో, అంత్య దినాల్లో విశ్వాసము కాపాడుకునే వలనని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. అక్రమం అంటే దేవుని క్రమములో జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞల్లో జీవించకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండకుండా కొంతమంది ఏమైపోతున్నారంటే వారి ఇష్టానుసారముగా జీవించినందువలన దేవుని పట్ల ప్రేమ చల్లారిపోతుంది. దేవుడు అంటే భయము, భక్తి, విశ్వాసం లేకుండా కొందరు జీవిస్తున్నట్లుగా వారి యొక్క ప్రవర్తన, వారి జీవిత విధానాలు ఈ లోకంలో కనబడుతూ ఉంటాయి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలోను, తర్వాత మత్తయి సువార్త 12:24లో మనం 2 వాక్యాలు మనం చదువుతున్నాం. మీరు గమనించండి. సామెతల గ్రంథము 14:14. భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికి సంతోషం ఇచ్చును. హల్లెలూయా. భక్తి విడిచిపెడుతున్నారు, దేవుని చిత్తాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని నడిపింపుని విడిచిపెడుతున్నారు. దేవుని క్రమములో జీవించకపోవటం వలన కొందరు ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. అంటే వారి జీవితంలో భ్రష్టత్వం అనేది ఏలుబడి చేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డారా, మరి ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినప్పుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, అందుకు పరిశ్రమలు ఆ మాట విని వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వలన కాదని. చూసారా? అంటే దేవునికి విరోధంగా మాట్లాడటం, దేవుని చిత్తానికి విరోధంగా జీవించడం. ఆత్మీయ జీవితంలో అనేక మంది వెనకబడిపోవడం కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవటమే, దేవుని యొక్క వాక్యమును ధ్యానించకపోవటమే, సంఘముతో సహవాసం కలిగి ఉండకపోవటమే, అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును సహవాసములున్న దేవుని యొక్క బిడ్డలు ఈ అంత్య దినాల్లో విశ్వాసమును కాపాడుకోవడానికై జాగ్రత్త పడతారు. దేవునికి స్తోత్రం. కనుక మన హృదయములో వెనుకబడిపోయిన వారు విచారముతోనూ అనేక కార్యాల్లో వెనుకబడిపోతూ ఉంటారు. దేవుని పని అంటే ఆసక్తి ఉండదు, దేవుని పరిచర్య అంటే ఆసక్తి ఉండదు, సంఘం అంటే ప్రేమ ఉండదు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం అనేది కారణం ఏంటంటే వారు ఏమైపోయారంటే విశ్వాసంలో నిలిచి ఉండలేకపోవడం వలన, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవడం వలన, వారి ఆలోచన విధానం వేరుగా ఉన్నది వలన కొందరు ఏమైపోతున్నారంటే వెనకబడిపోయిన స్థితిలో కనపడుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉన్న ప్రకారము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. త్రిత్వ దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కలిగి మనం జీవించాలి. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
మొదటి వచనం చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపం. ప్రభు నందు పిల్లారా, చూడని వస్తువుల మీద విశ్వాసం ఉంచవలెను. అవును, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అనేక మంది విశ్వాస వీరులుగా ఉండి, ప్రార్థనా వీరులుగా ఉండి, వారు దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు పొందుకున్నారు, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. మూడవదిగా మనం విశ్వాసం ఉంచవలసింది ఏంటంటే, మరి 2వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు మనం ధ్యానించినట్లయితే చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 41, 42 చదువుతున్నాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. హల్లెలూయా. సంఘము అభివృద్ధి పొందాలన్నా, సంఘములో విశ్వాసము ద్వారా ప్రార్థన చేసినప్పుడు మనము అనేకమైన మేలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఆనాడు అపొస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యం అందించినప్పుడు ఆ ఒక్క వాక్యానికి ఎంతమంది రక్షణ పొందారంట? 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారంట. దేవునికి స్తోత్రం. అయితే వారు ఎలా జీవించారంటే, ఆది సంఘంలో దేవుని యొక్క బిడ్డలు 42 వచనం చదువుతున్నాం. వీరు అపొస్తలుల బోధ. దేవునికి స్తోత్రం. అపొస్తలులు అనగా ఎవరు? పంపబడిన వారు అర్థం. దేవుడు ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి చిత్త ప్రకారముగా దేవుడు అనేక గ్రామాల్లో, అనేకమైన జిల్లాల్లో, అనేక మండలాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో దేవుడు తన యొక్క దాసులను పంపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అపొస్తలుల పరిచర్య అంటారు. అపొస్తలులు అనగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అనేక మంది అనేక విధాలుగా దేవుని సువార్తను ప్రకటిస్తుంటారు. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. హల్లెలూయా. అపొస్తలుల బోధ అవసరం. దేవునికి స్తోత్రం. మరి సహవాసంలో నిలిచి ఉండడం కూడా చాలా అవసరం. మరి ప్రభువులో జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో నిలిచి ఉండడం. మరి దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే సంఘమును గురించి దేవుడు ఒక అద్భుతమైన హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్న మాటను ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంట? ఉపదేశం యొక్క సారము ఏంటంటే, అంటే అపొస్తలుల బోధ నుండి వచ్చే ఆ సారవంతమైన ఆత్మీయ ఉపదేశము ద్వారా మనం జీవించగలుగుతున్నాం. మనం ఎలా ఉండాలో, ఏ విధముగా జీవించాలో, సంఘములోను సమాజంలోను ఈ లోకము నుండి ఏ విధంగా పరలోక రాజ్యం కొరకు మనం ఎలా సిద్ధపడాలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటాడు. దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటాడు. అయితే ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి. ఎటువంటి హృదయం అంట? హృదయం అనేది చాలా విలువైనది. కొన్ని మాటలు హృదయానికి తాకితే ఆ హృదయం ఏమైపోతుంది? ఆ హృదయం గాయపరచబడుతుంది. ఎవరైనా మనం ప్రేమించిన వారు మనకు దూరం అయిపోతే, శారీరకంగా దూరం అయిపోతే, అంటే మరణించినట్లయితే వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, ఆ వారితో ఉన్న ఆ యొక్క రిలేషన్ జ్ఞాపకం చేసుకొని, వారు ప్రేమించిన ఆ యొక్క అద్భుతమైన ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనం చాలాసార్లు కన్నీళ్లు కాలుస్తూ ఉంటాం. హృదయం అనేది చాలా విలువైంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ చిన్న హృదయంలో అంత గొప్ప దేవుడు నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి. అంటే ఒక పవిత్రమైన హృదయము ఎలా మనము కలిగి ఉంటామంటే, మనం ప్రతిదినము మన గృహాలను ఏం చేస్తూ ఉంటామండి? శుభ్రం చేస్తూ ఉంటాం. చీపులతోని శుభ్రం చేస్తాము, తర్వాత వాటర్తో శుభ్రం చేస్తాము.
మన బట్టలు శుభ్రం చేసుకుంటూ ఉంటాం, మన దేహాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మరి ఇంట్లో ఉన్న ఆ యొక్క పనిముట్లు అంటే ఏమంటారు, డేక్షాలు, ప్లేట్స్, గ్లాస్ అన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగన ప్రతిరోజు మన హృదయం శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అదే ఉపదేశమైన యొక్క సారం. దేవునికి స్తోత్రం. అపోస్తల బోధ అంటే అదే. హృదయము, పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? ఒకటి, పవిత్రమైన హృదయం కలిగి జీవించడం కొరకై మనము ప్రాక్టీస్ చేయాలి, అంటే అభ్యసించాలి, ఎక్సర్సైజ్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క ఆత్మీయ స్థితి దినదినము అభివృద్ధిలోనికి రావాలి, కానీ దిగజారిపోకూడదు. దిగజారిపోవడానికి కారణం ఎక్కడో, ఆ వైరస్ ఎక్కడ అంటే ఆ యొక్క దాని ఏమంటారు, మన మనస్సు, మన హృదయము డ్యామేజ్ అవడానికి కారణం ఏంటి? మన తలంపులు రెండు రకాలుగా ఉండడానికి కారణం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమును కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడో ఎప్పుడో ఏదో సందర్భంలో మన హృదయము పవిత్రంగా ఉండకుండా, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండకుండా, దేవునికి స్తోత్రం, మంచి మనస్సాక్షి కలిగి ఉండకుండా, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండకుండా, ఎక్కడో ఏదో సందర్భంలో మనం పడిపోవటానికి, దేవుని నుండి దూరం అయిపోవటానికి అనేక రకాలైన కారణాలు కావచ్చు. ఆ కారణాలు మనం గుర్తించి, దేవునికి స్తోత్రం, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలు ఒక మంచి పోరాటానికై సంసిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, పవిత్రమైన హృదయం నుండి మనము పరిశుద్ధపరచబడటానికి, మనం నీతిమంతులుగా చేయడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గాయపరచబడి, ఆయన సిలువేయబడి రక్తం కార్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అవునండి. తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు ప్రభువారికి, 2 చేతులకి మేకులు కొట్టారు, 2 కాళ్ళకి మేకులు కొట్టారు, శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. కొట్టడం వలన శరీరం అంతా కూడా మన కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు చిందించాడో తెలుసా? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? అంత మాత్రమే కాదు, ఆయన ప్రక్కలో బల్లెం పెట్టి పొడిచారు. ఎందుకో తెలుసా? మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, మనం పవిత్రమైన హృదయం కలిగి జీవించడానికి. అంత మాత్రమే కాదండి, దేవునికి స్తోత్రం, ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని జీవిస్తూ ఉంటారు. అంటే మనస్సాక్షిని చంపుకొని ఒకవైపున ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు ఇండికేషన్ ఇస్తూ ఉంటాడు. చూడండి, ఎక్కడైనా 4 సెంటర్లు ఉన్నప్పుడు అక్కడ లైట్స్ ఉంటాయి. అయితే ఒక దారిన పోవడానికి గ్రీన్ లైట్ వెలిగినప్పుడే ఆ దారిలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. పెద్ద పెద్ద సిటీస్లలో, మనకంటే మామూలుగా చిన్న ఊరు కాబట్టి మనకు తక్కువ. అయితే రెడ్ లైట్ రాగానే ఆ యొక్క ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోతుంది. ఒకవైపున దారి మళ్ళిస్తారు. ఆ యొక్క వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ లైట్ రాగానే బయలుదేరుతారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెంటాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఒప్పించబడుతున్నాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మనమందరము కూడా మన జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలయాన్ని విడిచిపెట్టి, కొత్త సంవత్సరం వస్తుంది కనుక దేవునికి స్తోత్రం, మనం ఒక తీర్మానం తీసుకొని, మనం తీర్మాన ప్రార్థనలు చేసి మనం ప్రభువుకి దగ్గర అవ్వడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యంలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపదేశ సారం ఏంటంటే, అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పవిత్రమైన హృదయం కలిగి ఉండటం. ఒకవేళ ఇంతవరకు మనం పవిత్రమైన హృదయం కలిగి లేకపోయి ఉన్నామేమో, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైనా కోపం వస్తే మనం చాలా బూతులు మాట్లాడుతున్నామేమో, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నామేమో, మన యొక్క ఆలోచనలలో ఎన్నో విధాలుగా ఉన్నాయేమో. అయితే వాటన్నిటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మంచి మనస్సాక్షి,
బలహీనమైన మనస్సాక్షులు ఉంటాయి, మంచి మనస్సాక్షి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు బలహీనులుగానే ఉంటారు. అయితే బలమైన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన దేవుని యొక్క బిడ్డలు వారు పూర్తిగా 100% దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. హల్లెలూయా. వాక్యము ద్వారా మాత్రమే వారు నడిపించబడతారు. వారి యొక్క అనుదిన ప్రయాణము కానీ, ఆత్మీయ ప్రయాణము కానీ వారు ఎప్పుడు కూడా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ సాగిపోతూ ఉంటారు, కానీ ఆగిపోరు. మన యొక్క అనుదిన ప్రయాణములో, ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్న దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఒక మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ఒప్పిస్తున్నప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని మనము చదవాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని యొక్క సంఘములో, సహవాసంలో, పరిచర్యలో ఆయన మహిమ కొరకు జీవించిన కొరకై మన జీవితాలు దేవునికి అప్పగించాలి. మంచి మనసాక్షి తర్వాత ఏముందండి వాక్యంలో? నిష్కపటమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అండి? కొంతమందిని ఎట్లా ప్రేమిస్తారంటే నిష్కపటంగా ప్రేమిస్తారు, ప్రాణంగా ప్రేమిస్తారు. అయితే ఈ దినాల్లో ఆ ప్రేమలు ఏమైపోతున్నాయంటే విఫలం అయిపోతున్నాయి. ప్రేమలు అయిపోతున్నాయి. అరే, నేను అంతగా ప్రేమిస్తే కూడా నన్ను అర్థం చేసుకోలేదేంటి అనేసి చాలా బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని పిల్లలు గమనించండి, నిష్కపటమైన ప్రేమతో నువ్వు ప్రేమించిన అవతల వ్యక్తి ఆలోచన విధానాలు వేరున్నప్పుడు నిన్నంతగా ప్రేమించలేరు. అది ఏ రిలేషన్ అయినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే వారి జీవితాలు నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటారు, పవిత్రమైన హృదయం కలిగి ఉంటారు, మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తారు. వారు దేవుని ప్రేమ చేత నింపబడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే క్షమించమంటుంది. దేవునికి స్తోత్రం. అందరినీ క్షమించినప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. కొంతమందికి ఎప్పుడో అన్న మాటలు, ఎప్పుడో జరిగిన పరిస్థితులు, అవన్నీ సందర్భాలు జ్ఞాపకం చేసుకొని వారి హృదయములంతా చెత్తంతా పోగు చేసుకుంటూ ఉంటారు. వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నాం. హబక్కు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. దేవునికి స్తోత్రం. నీ కార్యము నూతనపరచుము. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దేవుని పట్ల వినయము, విధేయత కలిగి ఉంటే అంత దీవించబడతాం. ఎవరి యొద్ద నివాసం కలిగి ఉంటాడండి ప్రభువారు? వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసము కలిగి ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. 9వ వచనం, మనము మేలుచుట యందు విసుక యందుము మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, మేలు చేయుట యందు విసుకకూడదంట. అంతవరకు ప్రభు ప్రేమిస్తున్నాడు మనం కూడా అదే ప్రేమతో జీవించాలి. దేవుని వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటున్నాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. పవిత్రమైన మనస్సాక్షి కలిగిన దేవుని బిడ్డలు పరిశుద్ధతను కాపాడుకుంటారు, దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. ఇక్కడ యూదా పత్రిక 20వ వచనం చదివినట్లయితే, యూదా పత్రిక ప్రకటన ముందు ఉంటుందండి. యూదా పత్రిక 20వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనపడుతుంది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకొని ఉండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం అనేది చాలా విలువైంది. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టాలి. ప్రభా, నీవు నన్ను కనికరించు, నన్ను క్షమించు, నాకు స్వస్థత దయచేయి అని దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు నిత్య జీవార్థమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రవహిస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును, శక్తిగల మన ప్రభువు మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్. కనుక దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, ఈ అంత్య దినాల్లో విశ్వాస జీవితమును కాపాడుకొని అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. ఒకటి అతి పరిశుద్ధమైన విశ్వాసము, రెండవది అమూల్యమైన విశ్వాసం, మూడవది ఏంటండి శ్రేష్టమైన విశ్వాసం. మరోసారి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఒకటి అతి పరిశుద్ధమైన విశ్వాసము, రెండవది విశ్వాసం అండి అమూల్యమైన విశ్వాసం, మూడవది శ్రేష్టమైన విశ్వాసం కలిగి మనం జీవించాలి. కనుక మన యొక్క అనుదిన జీవితంలో అనేకమైన వ్యాధులు, బలహీనతలు, మరి దుష్టుడైన సాతాను యొక్క ప్రభావం మన మీద ఏలుబడి చేయడానికి వస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా జయించాలి, వాక్యం ద్వారా జయించాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం జయించాలి. కనుక అతి పరిశుద్ధమైన విశ్వాసం ద్వారా మనం సమస్తమును జయించగలుగుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 14 వచనం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునందియే. హల్లెలూయా. ఆయన బట్టి అంటే ఎవరిని బట్టి అండి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. దేవునికి స్తోత్రం. కొంతమంది డబ్బును బట్టి ధైర్యం కలిగి ఉంటారు. మాకు చాలా డబ్బు ఉంది, మేము చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం, లేకపోతే మాకు ఇంత పొలం ఉంది, లేకపోతే ఇంత బంగారం ఉంది, మాకు ఇంత ఆస్తి అంతస్తులు ఉన్నాయి, ధనబలం ఉంది, ఖండబలం ఉంది. ఏ బలం ఉంది? పలుకుబడి బలం ఉందనేసి అత్యయిస్తుంటారు. ఏ బలము కూడా అక్కడికి రాదు. దేవుని బలంతోనే బ్రతకాలి మనిషి, ప్రతి మానవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ యొక్క దేవునికి స్తోత్రం, యోహాను సువార్తలో ఇక్కడ గమనించినట్లయితే, యోహాను రాసిన పత్రికలో అనేక మంది ప్రవక్తలు అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. అయితే ఇక్కడ యోహాను పత్రికలో మనం చూస్తున్న మాట ఏంటంటే, ఆయనను బట్టి, అంటే తన యొక్క అనుభవంలో, తన యొక్క పర్సనల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రార్థనలో ఎంతో అద్భుతంగా అంటున్నాడు.
ఆయనను బట్టి, అంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు. కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి. కొన్నిసార్లు త్వరగానే జవాబు దేవుడు ఇవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అంటే మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, ఎంతవరకు దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నాం అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనను బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి కలిగిన ధైర్యం ఏదనగా దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను మన మనవి ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా గమనించండి. 15వ వచనం చదువుదామండి. మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినట్లయితే మనం ఆయనను వేడుకున్నవి మనం కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. అంటే గొప్ప విశ్వాసము కలిగిన విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు ప్రతిదీ కూడా ప్రభువు పైన ఆధారపడి జీవిస్తారు. ఇది చాలా ఆశీర్వాదకరమైన జీవితం. దేవునికి స్తోత్రం. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం గమనించినట్లయితే, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో 11:24 అండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు మీరు పొంది ఉన్నామని నమ్ముడి. కొంతమందికి నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తారు, ఏదో ప్రార్థన చేస్తారు. నమ్మకంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు రావాలి. కనుక మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అది ఎటువంటి ఆశీర్వాదమైనా సరే మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుని యొద్ద నుండి మనము కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో మనము విశ్వాసముతో 2 చేతులు పైకెత్తి కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా, ప్రభు మన జీవితంలో ఉన్న ప్రతి శోధన తొలగించినట్లుగా మనం విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క బలము మనపైన దిగి వచ్చినట్లుగా, ఆయన కృప మనపైన దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. సంఘములో, సమాజంలో నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టుకో ప్రభువా. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. తండ్రి, సంఘానికి, సమాజానికి నన్ను ఒక ఆశీర్వాదకరముగా నన్ను నిలబెట్టుకో ప్రభువా. అన్ని జనుల మధ్యలో ఒక వెలుగు బిడ్డగా నన్ను నిలబెట్టుకో. అన్యుల మధ్యలో, అవిశ్వాసుల మధ్యలో, మిమ్మల్ని ఎరగని జనుల మధ్యలో నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టుకో ప్రభువా. నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు అని ప్రార్థన చేద్దాం. ఈ దినమున మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం 2 చేతుల పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. నీ సమస్య ఎటువంటిదైనా సరే ఈ ఎంత దినాల్లో విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అవును, అంత్య దినాల్లో విశ్వాసమును కనుగొందున ఎవరు విశ్వాస వీరులుగా ఉంటారు, ఎవరు ప్రార్థన వీరులుగా ఉంటారు, ఎవరు పవిత్రమైన హృదయం కలిగి ఉంటారు, మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు, ఎవరు నిష్కపటమైన హృదయం కలిగి ఉంటారు, ఎవరు దేవుని ప్రేమ చేత నింపబడి ఉంటారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేనుంటాను ప్రభువా, నాకు పవిత్రమైన హృదయం దయచేయండి. మీ యొక్క ఉపదేశము నేను గ్రహిస్తున్నాను, మీ వాక్యాన్ని నేను గ్రహిస్తున్నాను. నా యొక్క అనుదిన ఆత్మీయ ప్రయాణములో, ఆత్మీయ జీవితంలో నేను నీ మహిమ కొరకు జీవించడానికి కృప దయచేయండి. తండ్రి, నీ పరిశుద్ధ రక్తము నన్ను కడుగు ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగు నాయన. నిష్కపటమైన హృదయం నాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. పవిత్రమైన హృదయం దయచేయండి.
నిష్కపటమైన విశ్వాసం నాకు దయచేయండి. మీ ప్రేమతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నన్ను నింపు, నీ కృపవరాలతో నన్ను నింపు. సంఘములో, సమాజములో నేను నీ మహిమ కొరకు జీవించడానికి కృప దయచేయను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో అమూల్యమైన విశ్వాసము తండ్రి కలిగి జీవించడం కృప దయచేయండి తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితము నీకు మహిమకరంగా ఉంటూ కృప దయచేయడం ప్రార్థన చేస్తున్నాం. ఈ అంత్య దినాల్లో, ఈ కృపా కాలంలో నాయన తండ్రి, మా జీవితాల్లో మేము మిమ్మల్ని మహిమపరచడం కృప దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు, ఈ వాక్యమును వింటున్న వారు, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవించారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పవిత్రమైన హృదయము మా ప్రభువా, మంచి మనస్సాక్షి కలిగి మేము జీవించడం సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిష్కపటమైన విశ్వాసం మీరు మాకు దయచేయండి. మీ ప్రేమతో మమ్మల్ని నింపు నాయన. మీ మహిమ కొరకు మేము జీవించడం కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని బలపరచడం ప్రార్థన చేస్తున్నాం, స్థిరపరచడం ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాల్లో జరిగించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రార్థన వీరులుగా మార్చిన ఆయన మా ప్రభువా, పరిశుద్ధాత్మలో అతి పరిశుద్ధముగా కంటబట్టు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క కనికరముతో మమ్మల్ని నింపు నాయన. మీ ప్రేమతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రం. ఎవరైతే ఏ సమస్యలో వచ్చి ఉన్నారో వారి సమస్య నుంచి విడుదల కలుగును గాక. వారికి ఉన్న వ్యాధులు, బలహీనతలు, శోధనలు యేసుక్రీస్తు యొక్క నామములో తొలిగిపోను గాక. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో ప్రతి బిడ్డను అభిషేకించిన ఆయన మా ప్రభువా, మీ మహాకృపను డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రం. మరి రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సరం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. ఏ బిడ్డలకి ఏ అవసరం ఉందో ప్రభు, అవసరం తీర్చిన ఆయన సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి విధమైన శోధనను తొలగించండి. గొప్ప సంతోషము, గొప్ప ఆరోగ్యము, గొప్ప నెమ్మది, ఐశ్వర్యము, ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆకడకు తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుకోనండి, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.